ఆంధ్రప్రదేశ్ సౌత్ ఇండియాలోనే వన్ ఆఫ్ ద రిచెస్ట్ స్టేట్. కానీ డెవలప్మెంట్లో మాత్రం ఎందుకో వెనకబడే ఉంది. ముఖ్యంగా రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్లో డెవలప్మెంట్కి చాలా నీడ్ ఉంది. అయితే ఈ వీడియోలో ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్లో డెవలప్ అవుతున్న అండ్ ఫ్యూచర్లో రానున్న మెగా ప్రాజెక్ట్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. విశాఖపట్నం చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్. ఇండస్ట్రియల్ కారిడార్స్ ఇండియా ఫ్యూచర్ని షేప్ చేయడంలో చాలా కీ రోల్ ప్లే చేస్తాయి. అయితే టోటల్ 11 ఇండస్ట్రియల్ కారిడార్స్ని ప్రపోజ్ చేశారు. అందులో ఒకటే విశాఖపట్నం చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ విసిఐసి. విసిఐసి ఈస్ట్ కోస్ట్ ఎకనామిక్ కారిడార్లో చాలా ఇంపార్టెంట్ కారిడార్. అలానే ఇండియాస్ ఫస్ట్ కోస్టల్ కారిడార్ కూడా. విసిఐసి ఆంధ్రప్రదేశ్లో 9 డిస్ట్రిక్ట్స్ని కవర్ చేస్తూ మొత్తం 800 కిలోమీటర్స్ స్ప్రెడ్ అయి ఉంటుంది. ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యాక ఎకనామిక్ గ్రోత్తో పాటు ఇండస్ట్రీస్ అండ్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్లో కూడా హెల్ప్ అవుతుంది. ఈ ప్రాజెక్ట్ కోసం ఆల్మోస్ట్ $100 బిలియన్ ఇన్వెస్ట్ చేస్తున్నారు. అలానే 10 lakh జాబ్ ఆపర్చునిటీస్ని క్రియేట్ చేస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఫేజ్ 1 డెవలప్మెంట్ 2025 కల్లా కంప్లీట్ చేసే ఛాన్స్ ఉంది. విశాఖపట్నం లైట్ మెట్రో. ర్యాపిడ్ రైల్ ట్రాన్స్పోర్టేషన్ కాన్సెప్ట్ డిఫరెంట్ స్టేట్స్లో ర్యాపిడ్గా డెవలప్ అవుతుంది. ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ ర్యాపిడ్ రైల్ ట్రాన్స్పోర్టేషన్ని ప్రపోజ్ చేశారు. విశాఖపట్నం లైట్ మెట్రోలో మొత్తం 4 కారిడార్స్లో 31 స్టేషన్స్ని కనెక్ట్ చేస్తూ 80 కిలోమీటర్ లాంగ్ లైట్ మెట్రో ఉంటుంది. ఫస్ట్ ఫేజ్లో 42.55 కిలోమీటర్స్ని డెవలప్ చేస్తున్నారు అండ్ ఈ ప్రాజెక్ట్ని 2028 కల్లా కంప్లీట్ చేసే ఛాన్స్ ఉంది. ఈ మెట్రో ప్రాజెక్ట్ వల్ల ట్రాఫిక్ కంజెక్షన్ని తగ్గించి ఎఫిషియెంట్ ట్రాన్స్పోర్టేషన్ని ప్రొవైడ్ చేస్తున్నారు. రిపోర్ట్స్ ప్రకారం మెట్రో స్టేషన్స్ని స్టేట్ ఆఫ్ ద ఆర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్తో అండ్ అలానే డిజైన్ ఎలిమెంట్స్తో కన్స్ట్రక్ట్ చేయనున్నారు. ఫ్యూచర్లో ఎక్స్పాండ్ చేసే ఆలోచన కూడా ఉంది. వీడియో చూస్తున్న వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో ఉంటే ఏ సిటీ నుంచో కామెంట్ చేయండి. బెంగళూరు విజయవాడ ఎక్స్ప్రెస్ వే. పేరులో ఉన్నట్టే బెంగళూరు అండ్ విజయవాడని కనెక్ట్ చేస్తూ 4 to 6 లేన్ ఎక్స్ప్రెస్ వేని కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఈ ఎక్స్ప్రెస్ వే మొత్తం 518 కిలోమీటర్స్ దూరాన్ని కవర్ చేస్తుంది. బోత్ కర్ణాటక అండ్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్స్ అలైన్మెంట్లో ఈ ప్రాజెక్ట్ ఉంటుంది. ప్రాజెక్ట్ని బ్రౌన్ఫీల్డ్ అండ్ గ్రీన్ఫీల్డ్ కాంబినేషన్లో భారత్మాల పరియోజన ఫేజ్ 2లో కన్స్ట్రక్ట్ చేస్తారు. ఈ ఎక్స్ప్రెస్ వే బెంగళూరు రూరల్ విజయవాడకు కనెక్ట్ అవుతుంది. టోటల్ 19,320 crore బడ్జెట్తో 2025 కల్లా కంప్లీట్ చేయాలని ప్లాన్ చేశారు. కంప్లీట్ అయ్యాక బెంగళూరు అండ్ విజయవాడ ట్రావెల్ టైం 12 hours నుంచి కేవలం 6 hours రెడ్యూస్ అవుతుంది అండ్ రెండు రాష్ట్రాల ఎకనామిక్ రిలేషన్స్ని కూడా బూస్ట్ చేస్తుంది. టోటల్ 14 ప్యాకేజెస్ కింద ఈ ఎక్స్ప్రెస్ వేని కన్స్ట్రక్ట్ చేస్తున్నారు అండ్ అన్ని ప్యాకేజెస్ కూడా ప్రజెంట్ అండర్ కన్స్ట్రక్షన్స్లో ఉన్నాయి. విజయవాడ ఎయిర్పోర్ట్ న్యూ టర్మినల్. ఏపీలో బిజీ ఎయిర్పోర్ట్స్లో ఒకటి విజయవాడ ఎయిర్పోర్ట్. ఈ ఎయిర్పోర్ట్ ఎక్స్పాన్షన్ అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది. ఒక కొత్త బ్రాండ్ న్యూ ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ని ఇంట్రడ్యూస్ చేయడానికి ప్లాన్ ప్రపోజ్ చేశారు. ఫౌండేషన్ స్టోన్ని 2018లోనే వేశారు అండ్ కన్స్ట్రక్షన్ కూడా స్టార్ట్ చేశారు. ఈ ప్రాజెక్ట్స్ని ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఓవర్లుక్ చేస్తుంది. వన్స్ ఈ టెర్మినల్ కంప్లీట్ అయ్యాక బోత్ డొమెస్టిక్ అండ్ ఇంటర్నేషనల్ కలిపి 1200 ప్యాసింజర్స్ని హ్యాండిల్ చేస్తుంది. రిపోర్ట్స్ ప్రకారం 20% ఆఫ్ ద ఎక్స్టెన్షన్ వర్క్ మే 2022 కల్లా కంప్లీట్ అయింది. మొత్తం 611 crores ఈ ఎక్స్పాన్షన్ చేస్తున్నారు అండ్ 2024 కల్లా కంప్లీట్ చేయాలనుకున్నారు. బట్ లేట్ అయ్యే ఛాన్సెస్ కూడా కనిపిస్తున్నాయి. చిత్తూరు తార్చూర్ ఎక్స్ప్రెస్ వే. భారత్మాల ప్రాజెక్ట్లోనే ఇంకో గ్రీన్ఫీల్డ్ యాక్సెస్ కంట్రోల్డ్ హైవే చిత్తూరు తార్చూర్ ఎక్స్ప్రెస్ హైవే. ఈ హైవే చిత్తూరు దగ్గర కేటంపల్లి నుంచి చెన్నైలో తార్చూర్ వరకు ఉంటుంది. ఈ ప్రాజెక్ట్లో 10 మేజర్ బ్రిడ్జెస్, 32 మైనర్ బ్రిడ్జెస్ అండ్ 2 రైల్ ఓవర్ బ్రిడ్జెస్తో పాటు 8 ఇంటర్చేంజెస్ కూడా ఉన్నాయి. అలానే యానిమల్ క్రాసింగ్ని కూడా ప్లాన్ చేశారు. భారత్మాల పరియోజన ఫేజ్ 1లోనే ఈ ప్రాజెక్ట్కి అప్రూవల్ వచ్చింది. 3,197 crores లోయస్ బెర్జర్ గ్రూప్ ఎక్స్ప్రెస్ వేని కన్స్ట్రక్ట్ చేస్తుంది.
ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యాక ఎకనామిక్ బూస్ట్తో పాటు స్టేట్ కనెక్టివిటీ అండ్ ఎంప్లాయ్మెంట్ని కూడా సపోర్ట్ చేస్తుంది. పోలవరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్. పోలవరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఒక మల్టీపర్పస్ ఇరిగేషన్ ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్ని గోదావరి రివర్ మీద కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్లో 1118 మీటర్స్ లాంగ్ స్పిల్వేని, అలానే 181 కిలోమీటర్స్ లాంగ్ లెఫ్ట్ మెయిన్ కెనాల్ని అండ్ 108 కిలోమీటర్స్ లాంగ్ రైట్ మెయిన్ కెనాల్ని కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యాక విశాఖపట్నం, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి అండ్ కృష్ణా డిస్ట్రిక్ట్స్లో ఆల్మోస్ట్ 6.3 lakh ఎకర్స్ ల్యాండ్కి ఇరిగేషన్లో హెల్ప్ చేస్తుంది. అలానే 1200 మెగావాట్స్ ఆఫ్ హైడ్రో ఎలక్ట్రిసిటీని కూడా జనరేట్ చేస్తుంది. 2025 కల్లా ఈ ప్రాజెక్ట్ని కంప్లీట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. మీరు వైజాగ్ నుంచా అయితే ఈ వీడియోకి ఇప్పుడే ఒక లైక్ వేసుకోండి, ఎందుకంటే ఇప్పుడు వచ్చే ప్రాజెక్ట్ మిమ్మల్ని బాగా ఎక్సైట్ చేస్తుంది. విశాఖపట్నం ఐ. లండన్ ఐ కోసం అందరికీ తెలుసు. ఇక నుంచి దానికోసం లండన్ వరకు వెళ్లాల్సిన అవసరం లేదు, ఎందుకంటే సేమ్ అలాంటి ప్రాజెక్ట్నే వైజాగ్లో ప్లాన్ చేస్తున్నారు. వైజాగ్లో 3 మెగా టూరిజం ప్రాజెక్ట్స్లో ఇది కూడా ఒకటి. ఈ ప్రాజెక్ట్ వైజాగ్ని టూరిజంలో ఇంకొక స్టెప్ ముందుకి తీసుకువెళ్తుంది. ఈ వీల్లో రైడ్కి వెళ్ళినప్పుడు 125 ఫీట్ హైట్ నుంచి మొత్తం కోస్టల్ సిటీ వ్యూని ఎంజాయ్ చేయొచ్చు. అలానే డైనింగ్ ఫెసిలిటీని కూడా ప్లాన్ చేస్తున్నారు. మీరు ఈ వీల్ కోసం ఎక్సైటెడ్ అయితే కామెంట్స్లో చెప్పండి. రిపోర్ట్స్ ప్రకారం ఇది వైజాగ్లోని ఉప్పాడ దగ్గర కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ దగ్గరలోనే టన్నల్ ఎక్వేరియం కూడా ప్రపోజ్ చేశారు. రామయ్యపట్నం పోర్ట్. మీరు నెల్లూరు పెద్దారెడ్డి తాలూకా అయితే ఈ న్యూస్ మీకోసమే. నెల్లూరులో ఉన్న డీప్ వాటర్ పోర్ట్ రామయ్యపట్నం పోర్ట్. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ చేపట్టిన ఈ ప్రాజెక్ట్ 2025 కల్లా కంప్లీట్ చేయాలని ఎయిమ్ చేస్తున్నారు. ప్రాజెక్ట్ని 2 ఫేసెస్లో డెవలప్ చేస్తున్నారు. ఫేజ్ 1 అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది. టోటల్ 1000 మీటర్స్ లాంగ్ బ్రేక్ వాటర్ని, 15 మీటర్స్ డీప్ అప్రోచ్ ఛానల్ని అండ్ 500 మీటర్ లాంగ్ క్వై వాల్ని ఫేజ్ 1లో ప్లాన్ చేశారు. ఫేజ్ 2లో అడిషనల్ క్వై వాల్స్, వేర్ హౌసెస్ అండ్ అదర్ పోర్ట్ ఫెసిలిటీస్ని డెవలప్ చేస్తున్నారు. పోర్ట్ కంప్లీట్ అయ్యాక డిఫరెంట్ కార్గోస్ని హ్యాండిల్ చేసే కెపాసిటీతో పాటు థౌజండ్స్ ఆఫ్ జాబ్స్ని కూడా ప్రొవైడ్ చేస్తుంది. ఈ ప్రాజెక్ట్ చెన్నై బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్లో కీ రోల్ ప్లే చేస్తుంది. ఎనర్జీ క్లౌడ్ స్టోరేజ్ ప్లాట్ఫామ్ కర్నూల్. కర్నూల్లో వరల్డ్స్ లార్జెస్ట్ క్లీన్ ఎనర్జీ హబ్ని కన్స్ట్రక్ట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఎనర్జీ క్లౌడ్ స్టోరేజ్ ప్లాట్ఫామ్ ఈసీఎస్పిని గ్రీన్కో డెవలప్ చేస్తుంది. 3000 మెగావాట్ సోలార్ పవర్ని, 550 మెగావాట్స్ విండ్ పవర్ని అండ్ అలానే 1680 మెగావాట్ హైడ్రో పవర్ని కలిపి 5230 మెగావాట్స్ పవర్ని జనరేట్ చేసే కెపాసిటీతో పాటు 10,800 మెగావాట్స్ పర్ డేని స్టోర్ చేస్తుంది. వెదర్ కండిషన్స్తో సంబంధం లేకుండా ఈఎస్సిపి ఎనర్జీని స్టోర్ చేసి క్లీన్ ఎనర్జీని ఆన్ డిమాండ్ డెలివర్ చేస్తుంది. ఈ రెన్యూవల్ పవర్ని గ్రిడ్లో స్టోర్ చేయడం వలన ఫాజిల్ ఫ్యూయల్స్ మీద డిపెండెన్సీ తగ్గిస్తూ 15 మిలియన్ టన్స్ పర్ ఇయర్ కార్బన్ ఎమిషన్ని కూడా రెడ్యూస్ చేయడంలో హెల్ప్ అవుతుంది. ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యాక ఎకనామికల్గానే కాకుండా థౌజండ్స్ ఆఫ్ జాబ్ని క్రియేట్ చేస్తూ ఎన్విరాన్మెంట్ని కూడా సేవ్ చేస్తుంది. అలానే ఇండియాకు ఉన్న రెన్యూవబుల్ ఎనర్జీ గోల్స్ని అచీవ్ చేయడంలో కూడా హెల్ప్ అవుతుంది. ఖమ్మం దేవరాపల్లి హైవే. 162 కిలోమీటర్స్ లాంగ్ 4-lane యాక్సెస్ కంట్రోల్డ్ హైవే వెస్ట్ గోదావరిలో ఉన్న దేవరాపల్లిని అండ్ తెలంగాణలో ఉన్న ఖమ్మంని కనెక్ట్ చేస్తుంది. ఎన్హెచ్ఏఐ కన్స్ట్రక్ట్ చేస్తున్న ఈ ప్రాజెక్ట్ కూడా భారత్మాలా పరియోజన ఫేజ్ 1 ప్రోగ్రాంలోకే వస్తుంది. హైవే కంప్లీట్ అయ్యాక 3 అవర్స్ ఉన్న జర్నీ కాస్త 1.5 అవర్కి రెడ్యూస్ అవుతుంది. ఎకనామిక్ బూస్ట్తో పాటు 2 స్టేట్స్ కనెక్టివిటీని కూడా ఇంక్రీజ్ చేస్తుంది. ఈ ప్రాజెక్ట్ 2024 కల్లా కంప్లీట్ అయ్యే ఛాన్స్ ఉంది. 5 ప్యాకేజెస్తో ఈ హైవేని కంప్లీట్ చేయాలనుకున్నారు. ప్రజెంట్ ల్యాండ్ ఎక్వైజేషన్ పనులు కంప్లీట్ అయ్యాయి. వీడియోలో మెన్షన్ చేసిన ప్రాజెక్ట్సే కాకుండా ఇంకా మరిన్ని ప్రాజెక్ట్స్ ఆంధ్రప్రదేశ్ కోసం ప్రపోజ్ చేశారు. ఇవన్నీ చూస్తుంటే ఆంధ్రప్రదేశ్ ఫ్యూచర్లో ఒక డెవలప్డ్ స్టేట్గా మారుతుందన్న నమ్మకం నాకుంది.
వీడియోని ఎండ్ వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అండ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు నేను మీ రాజారాం సైనింగ్ ఆఫ్.